శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. చాలా మంది నేను చూసిన వాళ్ళలోనే ఉన్నారండి. ఒక కంఫర్ట్ జోన్లోకి బతికేస్తారు, దాని నుంచి బయటపడరు. చాలా మందిని చూస్తుంటాను నేను. ఎలా అనంటే మాకు ఇది చాలే, ఆత్మసంతృప్తి అక్కడి వరకే అనమాట. ఎదుగు పొదుగు ఉండదు, ఒక చోటే ఉండిపోయి ఉంటారు. వీళ్ళ వల్ల వీళ్ళకి కాదు కదా, నెక్స్ట్ జనరేషన్ కూడా పెద్దగా ఉపయోగం ఉండదు, ఒక మోటివేషన్ ఉండదు, ఇన్స్పిరేషన్ ఉండదు, ఒక చోటే ఆగిపోయి ఉంటారు. అంటే లిమిటెడ్ వెర్షన్, ఒక కంఫర్ట్ జోన్ లో బతికేస్తారు. అది ఎప్పుడు కూడా ఉండకూడదండి ఒక్కొక్క మనిషికి. అది బ్రేక్ అవ్వాలి అంటే ఎట్లా? ఇక్కడ రెండు పర్స్పెక్టివ్స్ ఉన్నాయండి కంఫర్ట్ జోన్కి. ఒక పర్స్పెక్టివ్ మీరు అనేది, నేను నా కంఫర్ట్ జోన్లో ఉంటా, నేనేమీ నేర్చుకోను, నేను అప్గ్రేడ్ అవ్వను. ఆ పదం చాలా బాగుంది సార్, లిమిటెడ్ వర్జన్. అవును, అప్పుడు అంతా లిమిట్గానే ఉంటుంది. అవును, ఇది ఒక కంఫర్ట్ జోన్ ఇష్యూ అండి. ఓకే, దీనికి రావటానికి, ఈ కంఫర్ట్ జోన్లో ఉండిపోవటానికి గల కారణం ఏంటంటే, మేము గ్రో అవ్వాలి అని తెలియక కాదు, రైట్? గ్రో అయ్యేంత శక్తి సామర్థ్యం లేక కాదు. ఇది ఒక ప్యాటర్న్ అండి. ప్యాటర్న్ ఏంటంటే, నాకు ఒక ఎయిమ్ ఉంది. ఈ ఫార్ములా గమనించండి. నాకు ఒక ఎయిమ్ ఉంది లేదా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎయిమ్ ఆర్ ఎక్స్పెక్టేషన్, రైట్? నేను కొంచెం కృషి చేశా, నా కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేసి కృషి చేశా, కానీ నేను ఫెయిల్ అయ్యా. ఓకే, ఫెయిల్ అవ్వగానే నేను డిసప్పాయింట్ అయ్యా. ఎస్, నా ఈ మూడు ఏదైతే ఉన్నాయో, ఒక గోల్, ఎయిమ్, ఎక్స్పెక్టేషన్, ఫెయిల్యూర్, డిసప్పాయింట్మెంట్. ఎయిమ్, గోల్, ఎక్స్పెక్టేషన్, ఫెయిల్యూర్, డిసప్పాయింట్మెంట్. ఇవి 3-4 సార్లు ఆర్ 10-15 సార్లు ఎప్పుడైతే జరుగుతుందో, రైట్, ఇక నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు ఏం అంబిషన్ పెట్టుకోవటానికి. ఎందుకంటే డిసప్పాయింట్ అయినప్పుడల్లా పెయిన్ కదండి. అవును, డిసప్పాయింట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ పెయిన్ కదా. అప్పుడు ఏం చేస్తారంటే, దే లోవర్ ద ఎక్స్పెక్టేషన్. ఈ ఫార్ములాలో లాస్ట్ ఒకటి ఎక్స్పెక్టేషన్ ఉంది, ఎఫర్ట్స్ పెట్టాం, ఫెయిల్ అయ్యాం, డిసప్పాయింట్ అయ్యాం. ఇది సైకిల్ నడిచిన తర్వాత నేను ఎక్స్పెక్టేషన్స్ని తగ్గించుకున్నా. ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, లైఫ్లో జ్యూస్ ఉండదు. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు రొటీన్ లైఫ్, రిస్కు లేదు, సో రివార్డు లేదు. అవును, వాళ్ళు ఇక ఆ కంఫర్ట్లోనే ఉంటారు. అర్థమవుతుందండి? ఇది బ్రేక్ అవ్వాలంటే మాత్రం ఫెయిల్యూర్స్ నుంచి ఎలా బయటపడాలి, రిస్క్ ఎలా తీసుకోగలగాలి అనే థాట్ వాళ్ళ మైండ్లో వస్తే ఇది బ్రేక్ అవుతుంది. మీరు అడిగిన కంఫర్ట్ జోన్. ఈ కంఫర్ట్ జోన్కి రెండో పర్స్పెక్టివ్ ఉందండి. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే, కంఫర్ట్గా ఉండటం, నేను ఇందా చెప్పిన కంఫర్ట్ను ఒక నిమిషం పక్కన పెడితే, యూజువల్గా యావరేజ్ ఒక వీక్ తీసుకున్న, ఒక మంత్ తీసుకున్న, కంఫర్టబుల్గా ఉంటే లైఫ్ బాగుంటుందా, డిస్కంఫర్ట్గా ఉంటే బాగుంటుందా? కంఫర్ట్గా ఉంటేనే బాగుంటుంది కదండి. మరి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు ఎందుకు రావాలి? ఇమాజిన్, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేను కంఫర్ట్ జోన్లో లేను, ఐఎమ్ వర్కింగ్ హార్డ్, స్ట్రగ్లింగ్. దట్స్ వై స్ట్రెస్ అండి. అవును, అయితే ఈ డిఫరెన్స్ బాగా గమనించానండి. నాగరాజు గారు అడిగిన దాంట్లో చాలా డీప్ మీనింగ్ ఉంది. నా ఎగ్జాంపుల్ చెప్తానండి. షూర్. స్టేజ్, ఆడియన్స్, ఐ లవ్ దిస్ అండి, రైట్? ఎవరు లేకుండా కెమెరా ముందు మాట్లాడాలంటే ఒకప్పుడు అది నా కంఫర్ట్ జోన్ కాదు. ఇక్కడ కనీసం మీతో నేను మాట్లాడచ్చు కదా, మీరు నన్ను క్వశ్చన్ ఇస్తున్నారు, మధ్యలో ఇన్పుట్స్ ఉంటాయి, ఏం లేకుండా ఓన్లీ కెమెరా ముందు మాట్లాడాలి. నా ఫస్ట్ సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు అంతే వచ్చినాయి, ఎవరు లేరు, కెమెరా, నేను ఒక్కనే. అది నా కంఫర్ట్ జోన్ కాదండి. నేను చాలా స్ట్రగుల్ అయ్యా, రైట్? నేనే జోకేసుకోవాలి, నేనే నవ్వుకోవాలి, అవును, రైట్? అలా జోకో కాదో తెలియదు, రైట్? అయితే ఇప్పుడు అది నా కంఫర్ట్ జోన్ అండి. ఎవరికడిగా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావటం ఒకటి, లేదా కంఫర్ట్ జోన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళటం ఇంకొకటి. ఎగ్జాక్ట్లీ, అవును. ఎవరికడిగా ఇప్పుడు నాకు ఒక భయం ఉంది, ఆ భయాన్ని నేను కంఫర్ట్గా మార్చుకున్నా అనుకోండి, అప్పుడు స్ట్రగుల్ లేదుగా. కంఫర్ట్ జోన్ ఎక్స్పాండ్ చేయటం అంటే అప్డేట్ అవటం. డెఫినెట్లీ అప్డేటెడ్ స్కిల్స్, అప్డేటెడ్ మైండ్ సెట్, అప్డేటెడ్ నాలెడ్జ్. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్, నేను కంఫర్ట్ జోన్ని నేను ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానో నేను మీకు ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. చేపకి నీళ్లు కంఫర్ట్, ఎస్, బయటకు వస్తే గిలగిల కొట్టేసుకుంటారు. అబ్సల్యూట్లీ. అలా చాలామంది మెంటల్గా గిలగిల కొట్టుకుంటున్నారు స్ట్రెస్తో. ఎందుకంటే వాళ్ళు చేసే ఏ పని వాళ్ళ కంఫర్ట్ జోన్లో లేదు.
నేనేమన్నా అంటే ఒక చిన్న బౌల్లో చేప ఉంది, ఓకే నీళ్ళలోనే ఉంటుంది కానీ ఎక్స్పాండ్ చేసుకుంటుంది. అవును, పెద్ద ఎక్వేరియంలోకి పోతుంది, ఓ చిన్న రివర్లోకి పోతుంది, ఓ సముద్రంలోకి పోతుంది, ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి పెరగట్లేదా? పెరుగుతున్నాయి. కానీ నీళ్లు దాటి బయటకు వచ్చేది అయిపోయినట్టు. యువర్ గెటింగ్ ఇట్? ఎగ్జాక్ట్లీ అండి, కరెక్టే చెప్పారు. బీయింగ్ కంఫర్టబుల్ ఇన్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్, దాట్ ఈజ్ వాట్ ఈస్ గ్రోత్, దాట్ ఈజ్ వాట్ ఈస్ డిసిప్లిన్. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావద్దండి. హార్డ్ వర్క్ అనేది నా దృష్టిలో ఒక నాన్ సెన్స్. మీరు నిజంగా కష్టపడుతుంటే యూ విల్ నెవర్ ఎంజాయ్ అండి. అవునండి, అవును, కష్టపడితే జీవితంలో అస్సలు ఎంజాయ్ చేయాలి. యూ విల్ నెవర్ ఎంజాయ్. మీరు ఎంత కష్టపడి ఎంత చేసినా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ లైటర్ మూమెంట్స్ లైఫ్లో ఉండవు. అలా ఉండకుండా ఉండాలి. యూ వాంట్ టు సర్వైవింగ్ కాదు, ఇట్ ఈస్ థ్రైవింగ్, ఇట్ ఈస్ బీయింగ్ అలైవ్. డోంట్ సర్వైవ్ మై డియర్ ఫ్రెండ్స్, బీ అలైవ్, ఎక్స్పాండ్ యువర్ కంఫర్ట్ జోన్. అలా చెయ్యాలి అంటే వీ నీడ్ టు అప్గ్రేడ్ స్కిల్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. ఆ కొంచెం ఎఫర్ట్ పెట్టగలిగామా, కొంచెం ఎఫర్ట్, మన జోన్ ఎక్స్పాండ్ అయిందా, స్ట్రెస్ ఆటోమేటిక్గా పోతుంది. నేను ఒకరోజు ప్రోగ్రాంలో ఒక కార్పొరేటివ్ ఎగ్జిక్యూటివ్, కశ్యప్ నేను ప్రెషర్ హ్యాండిల్ చేయలేను, సో నా జాబ్ స్ట్రెస్ఫుల్. ఏమండి, ఆయన ప్రెషర్ హ్యాండిల్ చేయటం కనుక నేర్చుకుంటే ఏమండి ఆయన జాబ్ అంతా కంఫర్టబుల్గా ఉంటుందా ఉండదా? ఉంటుంది. దట్స్ వాట్ ఐ మీన్. యూఆర్ గెటింగ్ మై పాయింట్. సో 2 డైమెన్షన్స్ అండి. ఒకటి, అదే కంఫర్ట్ జోన్లో ఉండి రిస్క్ తీసుకోకుండా ఎందుకుంటారు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశా. నెంబర్ 2, సెకండ్ డైమెన్షన్, సెకండ్ పర్స్పెక్టివ్ ఏంటంటే కంఫర్ట్కి, మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత కంఫర్టబుల్గా ఉంటే అంత ఎక్కువ పని చేయగలుగుతారు. అలా చేయాలి అంటే జోన్ పెరుగుతూ ఉండాలి. ఇవాళ 1 ఎకరం కంఫర్ట్ ఉంటే రేపు 2 ఎకరాలు కావాలి. పెరుగుతూ ఉంటే ఆస్తి పెరుగుతుంది. ఇది మెంటల్ ఆస్తి. సో మై డియర్ ఫ్రెండ్స్, కీప్ ఎక్స్పాండింగ్ యువర్ సెల్ఫ్. కీప్ ఎక్స్పాండింగ్ యువర్ కంఫర్ట్ జోన్. ఇమోషనల్గా, మెంటల్గా మనల్ని పట్టి పీడిస్తున్న ప్రతి దాని నుంచి, అది మోటివేషన్ కాదండి, లిబరేట్ అవ్వటానికి ఏం చేస్తే అవుతామో, ఇట్స్ అబ్సల్యూట్ ఇమ్మర్షన్. ఇమ్మర్షన్ అంటే అర్థం ఏంటంటే, ఎండాకాలం ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఆవకాయ పచ్చడి పెడతారుగా, ఆవకాయ కారం పెడతారుగా, ముక్కలు కట్ చేసి, మ్యాంగో ముక్కలు కట్ చేసి కారం పెట్టి తెల్లారి తింటే మజా ఉండదు. అవును. దాంట్లో కొన్ని రోజులు ఆ ముక్కలు అలా ఉన్నాయనుకోండి, ముక్క మెత్తబడుతుంది, ముక్కలో ఉన్న టేస్ట్ అంతా కారంలోకి వెళ్తుంది, కారంలో ఉండే మసాలా అంతా ముక్కలోకి వస్తుంది. అప్పుడు ఆ టేస్ట్ వేరండి. ఆ మ్యాంగో ముక్క పికిల్లో ఇమ్మర్జ్ అయింది. మీరు అలా చెప్తుంటే నూరు యాక్చువల్గా నాకు కూడా ఉంటుంది. మన మైండ్ ఎప్పుడైతే కొన్ని గంటలు, దీని వెనకాల ఒక రీసెర్చ్ ఉందండి, కొన్ని గంటలు ఒక స్పెసిఫిక్ దాంట్లో మునిగిపోతుందో, బ్రేక్ త్రూ అనేది చాలా ఈజీ అండి. టు క్రియేట్ దట్ వీఆర్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఎంఎన్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ.